వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి పండగ అంటేనే రైతుల పండగ. రైతులకు ముందు చేతి నిండా ధాన్యం అంది, చేతి నిండా డబ్బులు వస్తాయి కాబట్టి గోవులన్నిటిని ఎద్దుల్ని కడిగి శుభ్రంగా రైతులు పండగ చేసుకుంటారు. భోగి మంటలు వేసి పండగ అంతా ధాన్యం వచ్చిన సందర్భంగా చుట్టాలని పట్టాలని అందరినీ కేకేసి చేసుకుంటారు. చూసారా మా ధాన్యం వచ్చేసినాయి అండి. ఇప్పుడు బస్తాలు కుడుతున్నారు, ఆయనే చేసుకుంటారు అన్ని పనులు కూడా. బస్తాలు కూడా కుట్టడానికి కూడా మనిషిని పెట్టారు, ఆయనకి వచ్చు కాబట్టి అవన్నీ చేసేసుకుంటారు. బస్తాలు మోయడానికి బట్టి ఎప్పుడన్నా హెల్ప్ ఎవరన్నా వస్తారు, ఇద్దరు ఒకళ్ళన్నా పెట్టి బస్తాలు అవి తోలిస్తారు. రైతులందరూ కలిపి గుడాంకి వేస్తారన్నమాట. అప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు, సేట్లకి వేస్తారు, కౌంట్లకి. ఇలా మా బస్తాలు అయితే ఇంటికి వచ్చేస్తుంది, చేతి నిండా డబ్బులు వచ్చినాయి. అప్పుడు కనుమ రోజునంతా కూడా ట్రాక్టర్లు అవన్నీ కడుక్కొని పండగ చేసుకుంటాం. చాలా పండగ ముందు ధాన్యం వచ్చినవండి, అవి పెట్టడం మర్చిపోయిన, లేట్ అయింది వీడియో, ఏమనుకోవద్దు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చేలో పనులన్నీ కూడా చాలా మటుకు ఈయనే చేసుకుంటారు. అన్ని పనులు వచ్చు, మందు వేయడం, స్ప్రే చేసుకోవడం, బస్తాలు కుట్టడం, కలుపు కూడా చాలా మాత్రం ఈయన చేసుకుంటారు. ఎక్కువగా మనుషులు ఎక్కువ అవసరం అన్నప్పుడు 10 మందిని అలా పెడతారు. మిగతా పనులన్నీ ఈయనే చేసుకుంటారు. మాకు ధాన్యం ఎప్పుడు పండుతుందండి. అలాగే మాకు పామాయిల్ కూడా ఉంది, పామాయిల్ తోటల్లో కూడా పనులు చేస్తూ ఉంటారు. ఏ రోజు ఖాళీ ఒక్కరోజైనా చూసుకోకుండా ఉండకపోతే నాకు బోళ్ళని పిల్లలు అక్కడ చేలోని అని అంటూ ఉంటారు. ఈయన రైతు అండి మా వారు, ఆదరించండి.